విశాఖలో చోరీ, మలక్పేటలో హత్య. వాళ్లే చోర్ కమీనేలు, వాళ్లే ఖూనీకోర్లు. ఒక చేత్తో థెఫ్ట్, ఇంకొక చేత్తో మర్డర్లు చేసే ఖతర్నాక్ గ్యాంగ్ ఒకటి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. బార్డర్లు దాటి వీళ్లు పాల్పడ్డ దురాగతాలేంటి, వాటిని పోలీసులు ఏ రకంగా ట్రేస్ అవుట్ చేశారో చూద్దాం. విశాఖలో ఈ నెల 12 అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. వెంకటేశ్వర కాలనీలోని ఎల్ఐసి ఉద్యోగి శ్రీనివాస్ ఇంట్లోకి చొరబడి కోటి విలువైన బంగారం, 3 కిలోల వెండి, 20 లక్షల నగదు, 7 వాచీలు, పెళ్లి పట్టు చీరలు ఇలా చేతికందినదంతా దోచుకెళ్లారు దోపిడీగాళ్లు. అదే ఫ్లోర్లో ఉన్న మిగతా 3 ఫ్లాట్ల తలుపులకు బయట నుంచి గడియ పెట్టి మరీ పక్కాగా జరిగిన దోపిడీ అది. ఇంట్లో ఎవరూ లేరని, కింది ఫ్లోర్లో నిద్రించడానికి వెళ్లారని తెలుసుకుని స్కెచ్ వేసుకుని చేసిన ఈ ఘరానా చోరీ టోటల్ విశాఖను వణికించేసింది. సీసీ ఫుటేజ్ ను పరిశీలించి ఈ చోరీలో 3 దొంగల ముఠా ప్రమేయం ఉన్నట్టు తేల్చారు పోలీసులు. చోరీ అయ్యాక శీలానగర్ నుంచి దువ్వాడకు, అక్కడి నుంచి అనకాపల్లి వైపు వెళ్లినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. కట్ చేస్తే 3 రోజుల గ్యాప్ తర్వాత ఈ నెల 15న మలక్పేటలో సిపిఐ నేత చందు నాయక్ హత్య. వాకింగ్ కు వెళ్లిన చందును దుండగులు కాల్పులు జరిపి హతమార్చి పారిపోయారు. హైదరాబాద్ లో తీవ్ర సంచలనం సృష్టించిన ఘటన అది. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ పర్యవేక్షణలో దర్యాప్తు షురూ అయింది. సీసీ కెమెరాలు, మొబైల్ టవర్ లొకేషన్ ఆధారంగా ఈ నెల 18న నెల్లూరు జిల్లా కావలిలో జ్ఞానప్రకాష్ రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. పెద్ద మొత్తంలో గోల్డ్, నగదు స్వాధీనమైంది. లోతుగా విచారించేసరికి విశాఖ చోరీ కేసు లింకు బయటపడింది. చందు నాయక్ హత్య కేసులో దొరికిన జ్ఞానప్రకాష్, రాంబాబు విశాఖ చోరీ కేసులో కూడా నిందితులు కావడంతో పోలీసులు మరింత ఫోకస్ పెంచారు. ఆరా తీస్తే మరిన్ని షాకింగ్ డీటెయిల్స్ బయటపడ్డాయి. ఈ నెల 12 అర్ధరాత్రి నర్సీపట్నం ప్రాంతానికి చెందిన పాత నేరస్తుడు నగేష్, నెల్లూరు జిల్లాకు చెందిన జ్ఞానప్రకాష్, రాంబాబు కలిశారని, ముగ్గురు కలిసి విశాఖ శీలానగర్లోని ఇంట్లో చోరీకి ప్లాన్ చేశారని తెలిసింది. విశాఖ క్రైమ్ పోలీసులకు హైదరాబాద్ పోలీసులు టచ్ లోకి వచ్చి కేసు వివరాల్ని షేర్ చేసుకున్నారు. విశాఖలో చోరీకి పాల్పడ్డ 3లో 2 చందు నాయక్ హత్యలో పాల్గొన్నట్టు నిర్ధారించుకున్నారు. విశాఖలో దోచుకున్న సొమ్మును 3 వాటాలు వేసుకుని చిటికెల నగేష్ మాత్రం లోకల్ గానే ఉండిపోయాడు. జ్ఞానప్రకాష్, రాంబాబు హైదరాబాద్ కు వెళ్లి అక్కడ మిగతా సుపారీ సభ్యులిచ్చిన ఆఫర్ ను తీసుకుని 15వ తేదీ ఉదయాన్నే మలక్పేటలో మర్డర్ ను కానిచ్చారు. ఇది జరిగింది. ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా పోలీసులు పక్కాగా తేల్చేశారు. విశాఖలో భారీ చోరీ, మలక్పేటలో దారుణ హత్య, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఎపిసోడ్ ఇది.